నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. రోజుకు 3 శ్లోకాలు చొప్పున మనము నేర్చుకుంటే మనము మన పిల్లలకి నేర్పించుకోవచ్చండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని పిల్లలకు చెప్తూ తెలుగు భాషని నేర్చుకోవాలని అందరూ ఈ శ్లోకాలు నేర్చుకొని ఇంట్లో పాడుతూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో పాటు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. పిల్లలకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు నేర్చుకోండి. శంఖ చక్ర గదాపాని ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహం తారం వందే లంకాభయంకరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాలకుమారాయ గోవిందాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శుక్లాంబరధరం అలాగే సరస్వతి నమస్తుభ్యం చిన్న శ్లోకాలు కూడా పిల్లలు నేటి రోజుల్లో పలకలేకపోతున్నారండి. మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఈ శ్లోకాలన్నీ కంటతా ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా వింటూ ఉంటారండి. ఇంట్లో ఇలా దైవ నామస్మరణ అంటే పూజ చేసినప్పుడే పూజలో భాగంగా కాస్త చదువుకొని ఉండడమే కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లల్ని కూర్చోపెట్టుకుని ఒక అరగంట సేపు టైం ఉంటే హోంవర్క్స్ చేసుకునే టైంలో ఒక 10 నిమిషాలైనా వాళ్ళ చేత ఇది ప్రాక్టీస్ చేయించండి. స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ అయితే చూపించరండి పిల్లలు, త్వరగా ఆటలు అంటే వచ్చేస్తారు. కానీ ఇలా కూర్చోబెట్టి చెప్తున్నాము అంటే అసలు రారు. మనం ప్రాక్టీస్ చేసుకొని బాగా మనకి వచ్చిన తర్వాత మనతో పాటు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పాడిపించారంటే చాలా బాగా చెప్తారండి. ట్రై చేయండి. ఇప్పుడు మా పిల్లలైతే హనుమాన్ చాలీసా అలాగే బాలరామాయణము, హనుమద్విబుద్ధి శ్లోకాలు, వరదోభవ శ్లోకాలు, అలాగే విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, మీనాక్షి పంచరత్నము, అలాగే కృష్ణాష్టకము ఇవన్నీ కంటతా చెప్పగలరండి. ముందు నేను పిల్లలవి శ్లోకాలు అలాగే ఇప్పుడు వాళ్ళు ఏమి నేర్చుకున్నారో ప్రతి ఒక్కటి పెడతానండి. మీకు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ చెక్ చేసుకొని మీకు వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.